ఓకే, మీరు చెప్తున్నట్టుగా మీరేం సంపాదించలేదు, చాలా ప్లెయిన్గా ఉన్నారు, చాలా నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నారు మీరు. ఓకే, అలాంటప్పుడు పుట్టా లింగమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. మీతో ఏమీ డబ్బు లేనప్పుడు ఆ ట్రస్ట్ను ఎలా నిర్వహిస్తున్నారు? ఏమైనా చందాలు ఏమైనా పోగు చేస్తున్నారా, లేదంటే డిమాండ్ చేసి ఏదైనా నిధులు సంపాదిస్తున్నారా? ట్రస్ట్ ఆవిర్భావమే చాలా ఒక అద్భుతమైనటువంటి మనసుతోటి ప్రారంభించబడ్డది ట్రస్ట్. పశువులకు నీళ్లు తాగించాలనేది ఆలోచన వచ్చి ఆ రోజు దాన్ని ట్రస్ట్ రూపకంగా మార్చినాము. పశువుల సంతలో పశువులంతా ఉంటాయి, వాటికి పొద్దంతా నిలబెడతారు తప్ప నీళ్లు తాగించారు. సో వాటికి ఒక కుండీలు పెట్టి నీళ్లు తాగించాలని అనుకొని ఆ కుండీలు పెట్టాలి, దానికి కుండీలలో నీళ్ళు పోయాలంటే ట్రాక్టర్ కొనాలి. అట్లా మా తల్లి పేరు మీద ట్రస్టు మా తల్లి పేరు మీద కొంచెం కార్యక్రమాలు చేయాలని నా భార్య భావించేది. మేము అంతకుముందు అంబలి కేంద్రం స్టార్ట్ చేసినాం. అట్లా ట్రస్టు ఒక సేవా కార్యక్రమాల కోసం మా తల్లి పేరు మీద పెట్టాలని అనుకున్నప్పుడు ఓడిపోయినాం. అప్పుడే 2009లో 2010లో ట్రస్ట్ పెట్టినాం. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు, ఫ్యామిలీ అంతని మా బ్రదర్ కూతురు యూఎస్ఏలో ఉంటుంది. వీళ్ళందరినీ నెలకు కొంత మీరు డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇస్తే మేము ట్రస్ట్ నడిపిస్తామని తీసుకొని పెట్టినాము. ఆ ట్రస్టు సేవలు చూస్తూ చాలామంది అనేక మంది ఎప్పటి నుంచో మాకు చందాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కాదు, అది ఇచ్చింది 2010లో. మేము అక్కడ ఎన్నో బోకస్ ట్రస్టులు ఉన్నాయి మంతిల్లో. ఆ బోకస్ ట్రస్టులకు భిన్నంగా ఒక అంటే కనబడాలి, ట్రస్ట్ అంటే ఈ విధంగా ఉండాలనేది చూపించాలనేది, అకౌంటబిలిటీ ఉండాలనేది రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని పద్ధతి ప్రకారంగా వాళ్ళ ట్రస్ట్ ఆ రోజు పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాం. మా సేవలు చూసి అనేక మంది మాకు సాయం చేస్తూ ఉన్నారు. అది ఇవాళ చేసింది కాదు కనుక అనేక మంది దగ్గర చందాలు తీసుకొని అది నడిపిస్తూ ఉంటాం. ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఫ్యామిలీది ఉంటుంది. ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ కాక బయట వాళ్ళు కూడా చాలామంది ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. అంబలి కేంద్రము నిత్యము ఉంటుందా? నిత్యం సంవత్సరం ఉంటుంది. అంటే నిత్యం అంటే ప్రతి ఏడాది అలాగే కొనసాగుతుంది? 2 months ఉంటుంది. 2 months. 2 నెలలు. ఏ నెలల్లో పెడతారు? ఏప్రిల్ మే నెలలు. ఎండాకాలం కాబట్టి చలువ కోసము అంబలి కేంద్రాలు పెడతారు అనమాట. ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తారు మీరు? ఇప్పుడు అంబలి కేంద్రాలు అయిపోయిన తర్వాత వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి మావి, అంబులెన్సులు పెట్టినాం. నా శాలరీ నుంచి ఈ అంబులెన్సులు డ్రైవర్ల జీతాలు నా శాలరీ నుంచి ఇస్తూ ఉంటాం. చిన్న చిన్న వ్యాపారాల నుంచి దీని నుంచి మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం ఎక్కువ. ఇప్పుడు మా టిప్పర్లు, ట్రాక్టర్లు, మా చిన్న వ్యాపారాలు కనుక దాంట్లో నుంచే తీసుకుంటూ ఉంటాం, డబ్బులు తీసుకొని నడిపిస్తూ ఉంటాం ట్రస్ట్. ఇటీవల సామూహిక వివాహాలు కూడా చేయాలని నిర్ణయించారంటే కదా, మొత్తం కూడా మార్చిలో ఏదో సామూహిక వివాహం, మార్చిలో 200 నుంచి 250 వివాహాలు చేయాలనుకుంటున్నాము. దానికి కూడా అన్ని సామాన్లతో యుక్తంగా పెళ్లి చేయాలని నిర్ణయించడం. సామాన్లు కూడా పోగు చేస్తూ ఉన్నాం. చందాలు టార్గెట్ ఎంతమంది? 200 నుంచి 250. అంతే. ఎక్కువ వస్తే చేయరా? ఎక్కువ వస్తే ఆపేస్తాం, ఇక ఆపేస్తారా? అంటే అంతవరకు తీసుకొని మిగతా వాళ్ళని ఆపేస్తారు. ఏ ప్రామాణికంగా తీసుకుంటున్నారు? అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉండి కూడా చాలా బీదరికంలో ఉంటారు. నేను కన్నాల అనే విలేజ్కి వెళ్ళిన, మా దగ్గర మంతిని మండలం కన్నాల ఉంటుంది. 3 ఆడకూతుర్లు చాలా అంటే గడ్డి గుడిసెలో ఉన్నారు. ఆ తండ్రికి పెరాలసిస్ వచ్చింది, ఇంట్లోనే పడుకొని ఉన్నారు. 3 ఆడకూతుర్లు, తల్లి ఒకతే పనిచేస్తుంది, ఆడకూతుర్లు కూడా పనిచేస్తారు. వాళ్ళకేం చెప్పిన అంటే, మీ 3 ఆడపిల్లలకు ఒకవేళ సంబంధం కుదిరితే 3 కూడా చేస్తా అని చెప్పచ్చు. అక్కడ తల్లిదండ్రులను చూడము. అక్కడ మానవీయ కోణం ఉంటుంది, ఆకలి ఉంటుంది, అవి చూస్తాం మొత్తం కూడా. అంటే డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా? డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం కొనసాగుతున్నది. అది దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి టైం ఒకవేళ ఇస్తా అంటే ముఖ్యమంత్రి గారు లేదా రాష్ట్ర నాయకులు ఎవరినైనా ఒకరు తీసుకెళ్ళి చేయించాలనుకుంటున్నాం. ఓకే, పెళ్ళైన తర్వాత దంపతులకు ఏమేమి ఇస్తారు? సామాన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అంటే సామాన్లు అంటే ఏంటి? పడుకోవడానికి మంచము, పండుకోవడానికి సామాగ్రి, వంట సామాగ్రి, ఓ బీరువా, ఓ సైకిలు, వాళ్ళకు నెలకు సరిపడా అంటే బియ్యము, ఉప్పు, పప్పు ఇలాంటివి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. మొత్తం కూడా అన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఫండింగ్ ద్వారానేనా? ఫండింగ్ ద్వారానే, చందాల ద్వారానే. మీది కొంత బయట నుంచి కొద్దిగా చందాలు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాం. ఎవరైనా సాయం చేస్తే ట్రస్ట్ పేరు మీద ఒక నిధి కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ నిధిని ఏంటికి, వేది కోసం ఉపయోగిస్తారు? దాని మీద ఇంట్రెస్ట్ నుంచే ఈ ట్రస్ట్ నడపడానికి కోసం, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ నుంచి ట్రస్ట్ నడపడానికి కోసం ఒక పర్మనెంట్ నిధి పెట్టాలనుకుంటున్నాము.
ట్రస్టును ఇంకా ప్రతిరోజు పెంచాలనే ఎక్కువ దృక్పథంతో ఉన్నాం. నల్లధనం ఉండే వాళ్ళంతా ఇలాంటి ట్రస్టులను వాడుకుంటారేమో కదా. ఇక తెలియదు, మనము నల్లధనం ఉండి పెట్టిన ట్రస్ట్ కాదు. ఓడిపోయి చాలా కష్టాలలో ఉన్నప్పుడు ఎంతోమంది కష్టాలు చూసిన వాళ్ళం కనుక ఎన్నికల సమయంలో కష్టాలు కళ్ళతోటి చూసినాం. అంటే మారుమూల గ్రామాలు, నేను ఎమ్మెల్యే నిలబడే కన్నా ముందు మండల స్థాయి నాయకుడిని, మండల స్థాయి నాయకుడి నుంచే నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళినాం. సో అప్పుడు అనేక ఇబ్బందులను చూసిన కనుక, సో ఆ ట్రస్టు బీదరికంలో ఆకలి మీద ఉన్నప్పుడు పెట్టిన ట్రస్ట్ కనుక నల్లధనం ట్రస్ట్ ఉండడానికి ఆస్కారం మాది. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది నా ఎమ్మెల్యే పదవిని వాడుకొని ఆ ట్రస్టుకు డబ్బులు ఇవ్వాలని అనేక మంది వచ్చారు. ఒక్క సింగిల్ ఎంపీ కూడా మా ట్రస్ట్, మా తల్లి చాలా గొప్పది కనుక, చాలా అంటే అసలు మీరు ఇమాజిన్ చేయలేరు ఆమె గొప్పతనం గురించి. తల్లి అంటే ఎవరికైనా గొప్పవారే. అంటే గొప్పవారంటే నేను చూడలేదు, చెప్పంగా విన్నవాడిని. చూస్తే నేను గొప్పలు చెప్పుకునేవాడిని కావచ్చు, కానీ నేను ఆమెను చూడలేదు. మా మా వీధిలో తల్లి ప్రేమ తెలియదు అంటారు నాకు. అంటే తల్లి ప్రేమ తెలియదు, తల్లి గురించి తెలియదు. ఎవరో చెప్పంగా వినేవాడిని, చెప్పంగా విన్నా. మీ అవ్వ ఉన్నప్పుడు ఇట్లా, అవ్వ అంటాం మేము, మీ అవ్వ ఉన్నప్పుడు ఇట్లా చేసేది, మీ అవ్వ ఉన్నప్పుడు అట్లా ఉండేది, మీ నాన్న బాగా కోపిస్ట్, కానీ మీ అవ్వేమో ఇంటికి వస్తే ఎవ్వరికి ఇంత గంజాన్న పోయకుండా పంపించాలి. అవ్వ అంటారు అమ్మని. అవ్వను మేము అవ్వ. ఎందుకు అలా తెలియదు మరి. తెలంగాణలో ఎక్కువ అవ్వనే అంటాం. అమ్మని అవ్వ అంటారా? అవ్వ అంటాం. ఓకే, నేను కొత్తగా వింటున్నా ఈ పదాన్ని. మా దగ్గర అవ్వే అంటారు. తెలంగాణలో చాలా ఎక్కువ, మా ప్రాంతం అయితే అవ్వనే అంటారు. ఓకే, మేము అవ్వ అంటాం.